హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ నేను డైలీ డిఫరెంట్ పోస్ట్స్ అయితే చేస్తున్నా, లైక్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, లేకపోతే పైథాన్ ప్రాజెక్ట్స్ కానీ ఇలా. సో ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఏదైనా ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటా అనేది కలెక్ట్ చేస్తాం. సో మనం కలెక్ట్ చేసే డేటా అంతా కూడా రా డేటా అన్నట్టు, అంటే మనం ఏం క్లీన్ చేయకుండా ఉంటుంది ఆ డేటా అంతా. సో మనం అదే రా డేటాని డైరెక్ట్గా మన మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేస్తే మనకు యాక్యురేట్గా రిజల్ట్స్ ఏం రావు, సరిగ్గా పర్ఫామ్ చేయదు. సో మనము డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ యూస్ చేసుకొని మన రా డేటాని మెషిన్ లెర్నింగ్ మోడల్ అర్థం చేసుకునేలాగా కన్వర్ట్ చేసుకుంటాం. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది మనకు వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ అన్నట్టు ఎప్పుడైనా మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తున్నప్పుడు. సో మనం ఎంత బాగా డేటాని ప్రీ ప్రాసెస్ చేస్తామో అంత బాగా మనకు మన మోడల్ బిహేవ్ చేస్తుంది, అంటే అంత అక్యురేట్గా ప్రెడిక్షన్ చేస్తుంది. సో మనం డేటా ప్రీ ప్రాసెసింగ్లో అసలు ఏం చేస్తాం? సో ఏం చేస్తామంటే ఫస్ట్ డేటా క్లీనింగ్ చేస్తాం. సో ఈ డేటా క్లీనింగ్ అంటే ఏంటి? సో డేటా క్లీనింగ్ అంటే ఏంటంటే మన డేటా సెట్లో, అంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో మన మిస్సింగ్ వాల్యూస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం. అలాగే మన నాయిసీ డేటా ఉన్నా కూడా దాన్ని తీసేస్తాం. అలాగే అవుట్ లేయర్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తాం. సో ఒకవేళ అవుట్ లేయర్స్ అనేది మన డేటా సెట్లో ఉంటే ఫస్ట్ దాన్ని రిమూవ్ చేయాలి, లేకపోతే అవుట్ లేయర్ యొక్క ఎఫెక్ట్ మన మోడల్ మీద పడుతుంది, అప్పుడు మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేయదు. సో అవుట్ లేయర్స్ గురించి నేను తర్వాత ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా ఇంటిగ్రేషన్. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ డేటా సెట్స్ని కంబైన్ చేయడం అన్నట్టు, అంటే ఒకటేసారి మనకు ఒకే డేటాలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ డేటాస్ అన్నీ కూడా కలిపేస్తాం. సో దాన్ని మనం డేటా ఇంటిగ్రేషన్ అని అంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే నార్మలైజేషన్ లేకపోతే స్టాండర్డైజేషన్ అన్నట్టు. సో దీని గురించి తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డేటా రిడక్షన్ అండ్ డేటా డిస్క్రిటైజేషన్. సో ఇవి మేజర్ స్టెప్స్ అన్నట్టు డేటా ప్రీ ప్రాసెసింగ్లో. సో మనం ఇప్పుడు కొన్ని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేస్తాం. సో అవేంటంటే నంపై ఇంకా పాండాస్. సో ఈ రెండింటిని కూడా మనము ప్రతిసారి కూడా యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసే ప్రతిసారి కూడా యూస్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంపోర్టింగ్ ద డేటా సెట్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం పాండాస్ని యూస్ చేసుకొని మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన డేటా సెట్ CSV ఫైల్లో ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్లో ఉండొచ్చు, JSON ఫైల్లో ఉండొచ్చు, అంటే ఏ ఫార్మేట్లోనే ఉండని, బట్ మనం పాండాస్ యూస్ చేసుకొని మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేస్తాం. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ డేటా. సో హ్యాండ్లింగ్ ద మిస్సింగ్ డేటా ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా సెట్లో, అంటే డేటాలో ప్రతిదీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, అంటే మనకు అక్కడక్కడ ఎంటీ వాల్యూస్ ఉండొచ్చు. సో ఆ ఎంటీ వాల్యూస్ని మనం ఇక్కడ మిస్సింగ్ డేటా అని అంటాం. సో మనకు మిస్సింగ్ డేటా ఎలా తెలుస్తుంది అంటే మనం పాండాస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాక మనకు నాన్ వాల్యూస్ అనేది వస్తాయి, NaN. సో ఈ NaN మీనింగ్ ఏంటంటే నాట్ ఎనీ నెంబర్ అని, అంటే మనకు అక్కడ నెంబర్ అనేది ఉండదు. సో నెంబర్ ఎందుకు ఉండాలి, వేరేది ఉంటే పనిచేయదా అంటే పనిచేయదు, ఎందుకంటే మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అన్నీ కూడా న్యూమరికల్ డేటాతోనే పనిచేస్తాయి. సో అందుకని చెప్పి మనము ఏ డేటా తీసుకున్నా, అంటే టెక్స్ట్ తీసుకున్నా, ఇమేజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా లాస్ట్కి మనం ఒక వెక్టర్ ఫార్మేట్లో, అంటే ఒక న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేసి దాని తర్వాత మన మెషిన్ లెర్నింగ్ మోడల్కి ట్రైనింగ్ లెక్క ఇస్తాం. సో ఇక్కడ అట్ ప్రజెంట్ ఏముందంటే మనకి ఇక్కడ నన్ వాల్యూస్ వచ్చినాయి. సో నన్ అంటే ఆల్రెడీ చెప్పిన నాట్ ఎనీ నెంబర్ అని. సో ఈ నన్ వాల్యూస్ మనం రిమూవ్ చేయాలి, అంటే 2 వేస్లో రిమూవ్ చేయొచ్చు. సో మనకు అక్కడక్కడ నన్ వాల్యూస్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో అలా రిమూవ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే మనం రిమూవ్ చేసే అబ్జర్వేషన్లో ఇంపార్టెంట్ డేటా ఉండొచ్చు, అంటే మనం ఏదైతే మోడల్ని బిల్డ్ చేస్తున్నామో మెషిన్ లెర్నింగ్ మోడల్ని, దానికి కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అనేది మనకు ఆ అబ్జర్వేషన్లో ఉండొచ్చు. సో మనం అప్పుడు ఆ డేటా పాయింట్ని రిమూవ్ చేయలేము. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటిది, మిస్సింగ్ డేటాని ఫిల్ చేయాలి. అంటే ఎలా ఫిల్ చేస్తామంటే బై యూజింగ్ కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి, లైక్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. సో ఈ మీన్, మీడియన్, మోడ్ యూస్ చేసుకొని మనం ఆ ఎంటీ వాల్యూస్ని ఫిల్ చేస్తాం. సో సపోజ్ ఇక్కడ నేను 0 కాలమ్ని తీసుకున్నా, అంటే 0 ఇండెక్స్డ్ కాలమ్ని తీసుకున్నా. సో ఇక్కడ నాకు 2 నన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇవి ఎలా ఫిల్ చేస్తా అంటే
ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకొని అయితే నేను మీన్ కనుక్కుంటా, లేకపోతే మోడ్ కనుక్కుంటా, లేకపోతే మీడియన్ కనుక్కుంటా. సో అలా కనుక్కొని ఈ నన్ యొక్క అంటే ఎంటీ వాల్యూని నేను ఆ వాల్యూతో ఫిల్ చేసుకుంటా. అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ కాలంలో కూడా 2 నన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా సిమిలర్గా మనం ఆ కాలం మొత్తం యావరేజ్ తీసుకొని దాంతో ఫిల్ చేసుకుందాం. అలాగే మన సెకండ్ ఇండెక్స్డ్ కాలం అలాగే థర్డ్ ఇండెక్స్డ్ కాలం కూడా అలానే యావరేజ్ తీసుకొని వాటిని అలా ఫిల్ చేద్దాం. లైక్ మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే మోడ్ చేయొచ్చు, లేకపోతే మీడియన్ చేయొచ్చు. ఈ 3 మెథడ్స్ ఏది ఫాలో చేసినా కూడా ఏమవుదు. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్యూటర్ క్లాస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంప్యూటర్ క్లాస్ మనకు సైకెట్ లర్న్లో అవైలబుల్ ఉంది. సో ఫ్రమ్ ఎస్కేల్ అండర్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ ఇంప్యూటర్ అని చెప్పేసి రాసుకుంటాం. సో నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎన్కోడింగ్ కేటగారికల్ డేటా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అనేది ఓన్లీ న్యూమరికల్ డేటాతోనే పనిచేస్తుంది. న్యూమరికల్ డేటా కాకుండా ఏ డేటా ఉన్నా అంటే టెక్స్ట్ ఉండని లేకపోతే ఇమేజ్ ఫార్మేట్లో ఉండని దేంతో కూడా పనిచేయదు. సో మనం వాటన్నిటినీ కూడా న్యూమరికల్ డేటా కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో దీన్నే మనం ఎన్కోడింగ్ కేటగారికల్ డేటా అంటాం. సో కేటగారికల్ డేటా అంటే మనకు డిఫరెంట్ టెక్స్ట్ అలా ఉండడం, డిఫరెంట్ కేటగిరీస్ ఉండడం. సో దీన్ని మనం న్యూమరికల్ కింద కన్వర్ట్ చేయాలి. సో దీన్ని మనం న్యూమరికల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే బై యూజింగ్ లేబుల్ ఎన్కోడర్ క్లాస్. ఇది కూడా మనకు ఎస్కేఎల్ఎన్ లైబ్రరీలో అవైలబుల్ ఉంది. సో మనం లేబుల్ ఎన్కోడర్తో పాటు 1 హాట్ ఎన్కోడర్ వాడచ్చు, లేకపోతే కాలం ట్రాన్స్ఫార్మర్ కూడా యూజ్ చేస్తాం కేటగారికల్ డేటాని ఎన్కోడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మన ఈ ఇమేజ్లో చూసుకుంటే మనకు కాలం కలర్ వచ్చేసి రెడ్, ఎల్లో, గ్రీన్ అని చెప్పేసి 3 కలర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం న్యూమరికల్ డేటా కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనం ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క కాలం లాగా రాసుకున్నాం. లైక్ రెడ్ ఒక కాలం లాగా, ఎల్లో ఒక కాలం లాగా అండ్ గ్రీన్ ఒక కాలం లాగా. సో మనకు రెడ్ ఎక్కడైతే వస్తుందో అప్పుడు 1 తీసుకున్నాం. సో మనకు ఫస్ట్ వచ్చేసి రెడ్ వచ్చింది. సో రెడ్ వచ్చింది కాబట్టి 1 0 0 అండ్ సెకండ్ రోలో కూడా రెడ్ ఉంది కాబట్టి 1 0 0 అండ్ థర్డ్ రోలో ఎల్లో ఉంది కాబట్టి 0 1 0. సో ఎల్లో ఉన్నప్పుడు అక్కడ మనం ఆ కాలంలో మనం 1 రాసుకున్నాం. అండ్ ఫోర్త్ రోలో గ్రీన్ ఉంది కాబట్టి 0 0 1 అండ్ ఫిఫ్త్ రోలో ఎల్లో ఉంది. సెకండ్ అండ్ ఫిఫ్త్ రోని రాయలేదు. సో ఇది ఏమవుతుందంటే 0 1 0 అవుతుంది, రైట్. సో ఇలా మనం ఒక కేటగారికల్ డేటాని ఎన్కోడ్ చేసుకుంటాం. సో ఇది మన 4th స్టెప్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ద డేటా ఇంటూ ట్రైనింగ్ సెట్ అండ్ ద టెస్ట్ సెట్. సో ఎప్పుడైనా సరే మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేస్తున్నప్పుడు మనం కలెక్ట్ చేసిన డేటాని టెస్ట్ సెట్గా ఇంకా ట్రైనింగ్ సెట్గా డివైడ్ చేసుకోవాలి. సో అలా ఎందుకు చేసుకోవాలంటే సపోజ్ నేను కలెక్ట్ చేసిన డేటాతో మొత్తం మన మోడల్ని ట్రైన్ చేసిన. సో అలా ట్రైన్ చేసినాక మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియదు, ఎందుకంటే మన దగ్గర ఇంకా డేటా లేదు టెస్ట్ చేయడానికి. సో అందుకని చెప్పేసి ముందే ట్రైనింగ్ సెట్గా కొద్దిగా టెస్ట్ సెట్గా కొద్దిగా డివైడ్ చేసుకుంటే ట్రైనింగ్ సెట్తో మన మోడల్ని ట్రైన్ చేసుకుంటాం అండ్ మిగిలిన టెస్ట్ సెట్తో మన మోడల్ని టెస్ట్ చేస్తాం. సో టెస్ట్ ఎందుకు చేస్తామంటే మన మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పి తెలుస్తుంది. సో బేసిక్గా మనం ట్రైనింగ్ సెట్ వచ్చేసి 80% తీసుకుంటాం అండ్ టెస్ట్ సెట్ వచ్చేసి 20% ఆఫ్ ద డేటా సెట్ని తీసుకుంటాం. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎలా చేయాలంటే ఇది కూడా మనకు ఎస్కేఎల్ఎన్ లైబ్రరీలో అవైలబుల్ ఉంది. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనే క్లాస్ యూజ్ చేసుకొని మనం మన డేటా సెట్ని స్ప్లిట్ చేసుకుంటాం ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా. అండ్ మన డేటా ప్రీ ప్రాసెసింగ్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫీచర్ స్కేలింగ్. సో ఇది ఏంటో చూద్దాం మనం. మోస్ట్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం uses the Euclidean distance between 2 data points in their computations. Features highly varying in magnitudes, units and range pose problems. High magnitude features will weigh more in the distance calculation than features with low magnitude. So it can be solved by feature standardization or Z-score normalization. సో మనం ఫీచర్ స్కేలింగ్ ఎందుకు చేయాలి అంటే నాకు ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఈ డేటా సెట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కాలం బి ఇంకా కాలం సిని మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ లాగా తీసుకుంటున్నాం అండ్ కాలం డి వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ అంటే మన అవుట్పుట్ వేరియబుల్ అన్నట్టు. సో ఇక్కడ మనము ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనము ఆ పర్సన్ అనేవాడు పర్చేస్ చేస్తారా లేదని చెప్పి కనుక్కోవాలి. సో మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడు యూక్లిడియన్ డిస్టెన్స్ని కన్సిడర్ చేసుకుంటుంది బిట్వీన్ 2 డేటా పాయింట్స్. సో యూక్లిడియన్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఈ ఇమేజ్లో చూడొచ్చు మీరు. యూక్లిడియన్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ x1 y1 ఇంకా x2 y2 అనేది 2 డేటా పాయింట్స్. సో ఇక్కడ మనకు x1 y1 అనేది ఏంటంటే 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నట్టు. సపోజ్ ఇక్కడ మనం x1ని ఏజ్ అనుకుందాం అండ్ y1 వచ్చేసి శాలరీ అని అనుకుందాం. సో ఇప్పుడు మనం యూక్లిడియన్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో
సో x2 మైనస్ x1 అంటే 27 మైనస్ 44 హోల్ స్క్వేర్ ప్లస్ 48,000 మైనస్ 72,000 హోల్ స్క్వేర్. సో మన ఆన్సర్ వచ్చేసి ఈ శాలరీ కాలం మీద డిపెండ్ అవుతుంది. సో అలా ఎందుకు డిపెండ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ 72,000 అనేది లార్జ్ నెంబర్ కంపేర్ టు 44 అండ్ 48,000 కూడా లార్జ్ నెంబర్ కంపేర్ టు 27. సో ఇలా లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేసికల్గా ఈ చిన్న నెంబర్స్ ఉన్న కాలమ్స్ అనేవి కూడా మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ అయ్యేటప్పుడు ఎక్కువ పట్టించుకోదు అన్నట్టు. అంటే ఇవి ఎట్లాగో చిన్నగా ఉన్నాయి, దీనివల్ల అంత యూజ్ లేదు, ఈ నెంబర్స్ అనేది శాలరీలో నెంబర్స్ అనేవి పెద్దగా ఉన్నాయి అంటే ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అని చెప్పి అలా అనుకుంటుంది మెషిన్ లెర్నింగ్ మోడల్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ఫీచర్ స్కేలింగ్ చేస్తున్నాం. సో ఫీచర్ స్కేలింగ్లో మనం ఏం చేస్తామంటే ప్రతి కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ వాల్యూ లాగా కన్వర్ట్ చేస్తాం, అంటే సిమిలర్ రేంజ్ అన్నట్టు. సో అట్లా కన్వర్ట్ చేస్తే మనకు మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ అయ్యేటప్పుడు మన మోడల్ బాగా ట్రైన్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనం ఫీచర్ స్కేలింగ్ అనేది ఎలా చేస్తాం? సో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే నార్మలైజేషన్ ఇంకా స్టాండర్డైజేషన్. సో నార్మలైజేషన్కి ఇక్కడ ఫార్ములా ఉంది అండ్ స్టాండర్డైజేషన్ కూడా ఫార్ములా ఉంది. సో నార్మలైజేషన్ x కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు x మైనస్ మినిమమ్ ఆఫ్ x డివైడెడ్ బై మ్యాక్స్ ఆఫ్ x మైనస్ మినిమమ్ ఆఫ్ x. సో దీని మీనింగ్ ఏంటంటే మన కాలంలో ఒక మినిమం వాల్యూ చూస్ చేసుకోవాలి అండ్ ఆల్సో మన కాలంలో రేంజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మ్యాక్స్ ఆఫ్ x మైనస్ మినిమమ్ ఆఫ్ x. సో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఫార్ములా ఇంప్లిమెంట్ చేసుకుంటే మన కాలం వాల్యూస్ అన్నీ కూడా సిమిలర్ అయిపోతాయి. అండ్ స్టాండర్డైజేషన్ కూడా అంతే. సో x డాష్ ఈక్వల్స్ టు x మైనస్ మ్యూ బై a. సో ఇక్కడ మ్యూ అంటే మీన్, a అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది మీన్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఫీచర్ స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనం కలెక్ట్ చేసిన ప్రతి డేటా పాయింట్స్ కూడా ఫీచర్ స్కేలింగ్ చేయొచ్చు అంటే లేదు. సో మనము ఎలాంటి డేటా పాయింట్స్కి ఫీచర్ స్కేలింగ్ చేస్తామంటే ఏ డేటా పాయింట్స్ అయితే మనం ప్లాట్ చేసినప్పుడు అదొక బెల్ కర్వ్ లాగా ఫామ్ అవుతుందో అలాంటి డేటా పాయింట్స్కి మనం ఫీచర్ స్కేలింగ్ చేస్తాం. సో బెల్ కర్వ్స్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. సో మనం స్టాటిస్టిక్స్ చెప్పుకున్నప్పుడు ఇదంతా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో మనం ఫీచర్ స్కేలింగ్ చేసుకున్నాక మన డేటా పాయింట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. సో ఇది మన 4th కాలము. సో 4th కాలం అంటే శాలరీ అండ్ మన 3rd కాలం వచ్చేసి ఏజ్. సో ఇక్కడ ఏజ్లో వాల్యూస్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి అన్ని డేటా పాయింట్స్ కూడా. అండ్ మన శాలరీలో వాల్యూస్ కూడా అంతే, అన్నీ కూడా 0, 1 అలా ఉన్నాయి. అండ్ మన ఫస్ట్ 3 కాలమ్స్ వచ్చేసి ఏంటంటే మనం కేటగిరికల్ వేరియబుల్స్ని ఎన్కోడ్ చేసినాం కాబట్టి ఇలా 3 కాలమ్స్లో వచ్చినాయి. సో 3 కాలమ్స్ 3 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, లైక్ టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా. సో ఇదంతా కూడా డేటా ప్రీ ప్రాసెసింగ్ గురించి. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.